లక్ష్మి గురించి చాలా సీరియస్గా వసుధ ఇలా అంటూ ఉంటుంది. లక్ష్మి ఎప్పటికీ అలా తప్పు చేయదక్క అని అంటంతో పద్మాక్షి ఏంటే దాని గురించి సపోర్ట్ చేస్తున్నావు అని అంటూ కొడుతుంది కదా. ఇక అప్పుడే ఇలా అంటుంది, అందరూ దాన్ని నమ్ముతున్నారు, ఇప్పుడు అది వస్తుంది కదా, ఇంటికి వచ్చాక తెలుస్తుంది అని అంటూ అప్పుడు అందరి ముందు చెప్తాను నేను దాని సంగతి, మీ సంగతి అని పద్మాక్షి అంటుంది. యమున టెన్షన్ పడుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. 100 కోట్ల, అమ్మో విహారీ ఎంత బాధపడుతున్నాడో ఏంటో అని యమున అనుకుంటూ ఉంటుంది. పండు ఇలా అంటాడు, లక్ష్మమ్మ ఎప్పటికీ అలా చెయ్యదమ్మా అని అంటంతో రేయ్ నోరు ముయ్యరా, చంపేస్తాను మిమ్మల్ని అని అంటూ పద్మాక్షి అంటుంది. ఆ మాట వినేసరికి పండు కూడా సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత ఆఫీస్లో లక్ష్మి అలా నిలబడి ఉంటుంది. అందరూ కూడా లక్ష్మిని నిందిస్తూ ఉంటారు. చూసిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా లక్ష్మి గురించి తిడుతూ ఉంటారు. ఇంకా ఇలా అంటూ ఉంటారు, రేయ్ మనకి సార్ మంచిగా బోనస్ ఇస్తానని చెప్పాడ్రా, కానీ ఈ మహాతల్లి వల్ల మనకి ఆ బోనస్ లేకుండా పోయింది. మా అమ్మకి ఈసారి మెడికల్ టెస్ట్ చేపిద్దాము అనుకున్నాను రా, అంత డబ్బు ఇస్తున్నారు కదా, చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఈ మహాతల్లి వచ్చి మొత్తం అంతా దొబ్బేసింది, మళ్ళీ ఏం తెలియనట్టు ఎలా నిలబడిందో చూడు అని అనుకుంటూ ఉంటారు. అది విని మాటలు విని లక్ష్మి ఏడుస్తూ ఉంటే సహస్ర అంబిక నవ్వుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే సహస్ర పిని దాని ఇలా తిడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే ఇంకా అవును అని ఏంటో అంబిక అంటుంది. ఏంటి అసలు అది చూసావా పిన్ని ఎంత యాక్సెస్ పెట్టుకొని ఇంకా అందరినీ ఎంత మోసం చేసిందో అని సహస్ర అంటుంది. ఇక అవునా తనే చేసిందంటావా అని అంబిక అంటే ఏంటి పిన్ని నువ్వు నమ్మట్లేదా అని అంటూ సహస్ర అంటే చేసింది నువ్వు కదే, నువ్వు చేసి ఇలా చేసావు, ఆ విషయం నాకు తెలుసు, అందుకే నమ్మట్లేదు కదా అని ఏంటో అంబిక మనసులో అనుకుంటుంది. ఇక సహస్ర నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా అంతలో లక్ష్మిని బాధ పెడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి చారుకేశవ తిడతాడు, రేయ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు, జాగ్రత్త, అసలు తను ఎవరు అనుకుంటున్నారు, తను ఎప్పటికీ తప్పు చేయదు అని తిట్టడంతో ఇక మీరు ఊరుకోండి సార్, మేమేమన్నా కావాలని తిడుతున్నామా, ఆవిడ చేతితో ఆవిడ యాక్సెస్తో పోయినాయి కాబట్టి కదా మేము అంటున్నాం అని అంటంతో ఇక అప్పుడే ఒక్కసారిగా బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది లక్ష్మి. అమ్మ లక్ష్మి నువ్వు బాధపడకమ్మా, వీళ్ళ మాటలు పట్టించుకోకు అని అంటే నా యాక్సెస్ వల్ల పోయినాయి కాబట్టి అలాగే అంటారు కదా అని ఏంటో లక్ష్మి బాధపడుతూ అంటుంది. ఇక అప్పుడే వాళ్ళతో ఇలా అంటుంది లక్ష్మి, చూడండి మీ డబ్బులు పోయాయి, నా వల్ల పోయాయి, కానీ ఆ అమౌంట్ ఎక్కడున్నా ఎలా ఉన్నా నేను తెప్పించి మీ బోనస్లో మీకు తిరిగి అలాగే ఇస్తాను అని అంటంతో ఇంకా నీకు అర్థం కాలేదా, ఆ బోనస్ డబ్బులు ఇస్తాను అంటుందంటేనే అర్థమవుతుంది కదా, ఆ డబ్బులు ఆవిడ దగ్గరే ఉన్నాయి, కానీ ఇంకా మన బోనస్లు మనకి ఇచ్చేస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు. ఇక చారుకేశవ సీరియస్గా మీరు అనవసరంగా అమ్మాయి గురించి మాట్లాడితే ఊరుకోను, నోరు మూసుకొని పనులు చేసుకోండి అని తిడతాడు చారుకేశవ. ఇక అప్పుడే పదరా మనకెందుకు అని అనుకుంటూ వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇక విహారీ లోపల నుండి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏం చేయాలి, ఏం జరుగుతుంది, అసలు ఏమై ఉంటుంది అని కంగారు పడుతూ ఉంటాడు. సహస్ర అలాగే అంబిక వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు విహారీతో. విహారీ లక్ష్మిని తీసేయాలి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇక విహారీ ఇలా అంటాడు, లక్ష్మిని తీసేయడానికి ఏముంది, జస్ట్ సస్పెండ్ చేస్తే రూల్ ప్రకారంగా అయిపోతుంది, అంతేకాని మొత్తం ఎందుకు తీసేయాలి అని విహారీ అంటాడు. అంతలో లక్ష్మి చారుకేశవ అక్కడికి వస్తారు. రావటంతో ఇంకా విహారీ ఇలా అంటాడు, లక్ష్మిని సస్పెండ్ చేయాలి అంటే చారుకేశవ అంటాడు, అల్లుడు నీకు లక్ష్మి గురించి తెలుసు, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే సహస్ర అంటుంది, ఏంటి బావా జస్ట్ అలాగే చేస్తావా, తనని మొత్తం తీసేయాలి బావా, అన్నిట్లో నుంచి పీకి పాడేయాలి అని సహస్ర అంటుంది. లేదు తన తప్పు చేసిందని నిర్ధారణ అయితే అలా చేయాలి, కానీ తను తప్పు చేసినట్టుగా ఇంకా ప్రూఫ్ కాలేదు కదా, దానికే ఎందుకు ఇలా చేయాలి అని అంటూ ఉంటే ఇక చూడు బావా నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు, అది చేసేవన్నీ చేస్తూ పోతుంది, నువ్వు సంతకం చేయి బావా, దానికి మొత్తానికి పంపించేసేయి, అన్ని పోస్టుల నుంచి పీకేసేయి అని సహస్ర అంటుంది. ఇక అప్పుడే లక్ష్మి బాధపడుతూ నేనే వెళ్ళిపోతానమ్మా, మీరు అలా కంగారు పడాల్సిన అవసరం లేదు అని అంటూ లక్ష్మి అంటుంది. ఇక విహారీ అలా చూస్తూ లెటర్ ఇస్తాడు. ఇక దాని మీద సంతకం చేయొద్దమ్మా, చేయొద్దు అని చారుకేశవ అంటాడు. విహారీ అలా చూస్తూ బాధపడుతూ అలా చూస్తూ ఉంటే లక్ష్మి సంతకం చేసేస్తుంది. విహారీ ఇంకా ఇచ్చేసరికి విహారీ సంతకం చేయాలా వద్దని ఆలోచిస్తూ ఉంటే బావా సంతకం చేయి బావా సంతకం చేయి అని సహస్ర అంటే విహారీ కూడా సంతకం చేస్తాడు లక్ష్మిని బాధగా చూసుకుంటూ. ఇక అలా లక్ష్మి బాధపడుతూ ఇలా అంటుంది, నేను ఆ డబ్బులు తీయలేదు, అవి ఎవరు తీశారు, ఏం చేశారు, మొత్తం అంతా తెలుసుకుంటాను, నా యాక్సెస్ వాడి ఎవరో ఆ డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులు ఎలా వెళ్ళాయో నేను అలాగే రప్పిస్తాను అని లక్ష్మి అంటూ ఇంకా సీరియస్గా చెప్పేసి వెళ్ళిపోతుంది.
ఉంటుంది. నేను తప్పు చేయలేదని నేను నిరూపించుకుంటాను అని అంటూ వెళ్ళిపోతుంది. విహారీ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు లోపల తన కాన్ఫిడెన్స్ చూసి. అంబిక, నువ్వు ఇలా వెళ్ళిపోవటానికి నీకు ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతానే, నువ్వు బాధపడాలనటానికి అని సహస్ర అనుకుంటుంది. ఇక లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. విహారీ చాలా బాధపడుతూ లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి నా వల్లే ఇప్పుడు సంతకం పెట్టాను కదా అని చెప్పి చాలా బాధపడుతూ ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు విహారీ. అలా లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ అసలు ఇదంతా ఎలా జరిగింది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక విహారీ ఏమో చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇదంతా ఏంటి అనేసి. ఇక సహస్ర చాలా సంతోషంగా ఇంకా ఆలోచిస్తూ ఉంది. ఇక ఆ తర్వాత లక్ష్మి వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు. లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోతుందా అనేసి. ఇక అంబిక బయటికి వచ్చేసి సిద్ధు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయడంతో అంబిక బయటికి వచ్చేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అంబికాదేవి, నాకు డబ్బులు ఇస్తానన్నావు కదా, నీ పని అయిపోయింది కదా, నాకు ఎప్పుడు పంపిస్తావు అని అంటంతో, రేయ్ అంబికాదేవి అని మాట్లాడొద్దని చెప్పాను కదరా, అలా పిలవద్దు నన్ను అని అంటే, సరే అంబిక మేడం, నాకు ఎప్పుడు ఇస్తావు నువ్వు డబ్బులు అని అడిగితే, నేను ఇస్తానని చెప్పాను కదా అంటే, వచ్చాయి కదా ఇంకా ఎందుకు ఆలస్యం, అవి పోయాక ఇస్తావా, వెంటనే నాకు ఇచ్చేసేయి అని అంటే, సరే అని చెప్పేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేసి, ఇదిగో నీకు వచ్చేసేయి చూసుకో అని అంటే, అవును వచ్చాయి అంబికాదేవి, చాలా థ్యాంక్స్ అంటే, అలా పిలవద్దన్నానా అని అంటే, సరే ఇంకొకసారి పిలవనులే కానీ, అవును ఈ డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటే, ఇంకొకసారి డబ్బులు కావాలి నాకు అది కావాలి అని నువ్వు దేనికి ఫోన్ చేయకూడదు, చేసావు అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంబిక అంటుంది. సరే మేడం అలాగే, నేను ఇంకొకసారి ఫోన్ చేయనులే అని అంటాడు. అలా అనేది ఫోన్ పెట్టేయగానే వెనక్కి తిరిగి చూస్తే చారుకేశవ ఉంటాడు. చారుకేశవ మాటలు ఎక్కడ విన్నాడు అని చెప్పి భయపడుతూ చూస్తూ ఉంటుంది అంబిక. ఇక అప్పుడే చారుకేశవ ఇలా అంటాడు, అంబిక ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నేనేం చేశాను అని అనేసరికి, నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా, ఎందుకు ఇలా లక్ష్మిని బాధ పెడుతున్నారు మీరు అని అంటే, ఓ బావా మాటలు వినేశాడేమో అనుకున్నాను, వినలేదన్నమాట అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే చారుకేశవ ఇలా అంటాడు, ఎందుకు లక్ష్మిని బాధ పెడతారు, లక్ష్మి ఏ తప్పు చేయదని మీకు తెలుసు, లక్ష్మి ఇంటి కోసం ఈ కంపెనీ కోసం ఎంత పోరాడుతుందో మీకు తెలుసు, అయినా సరే లక్ష్మి గురించి అలా తప్పుగా ఎలా చేస్తారు, ఎలా మాట్లాడతారు అని అంటే, ఇంకా చూడు బావా అది మాకు నచ్చదు, అయినా అది తప్పు చేయకపోతే ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతుంది, యాక్సెస్ తన చేయి నుంచి ఎందుకు పోతుంది, మరి ఆ అమౌంట్ ఏదో విహారీ యాక్సెస్ నుంచి పోవచ్చు కదా, లక్ష్మి యాక్సెస్ నుంచి ఎలా పోతుంది, అందుకే కదా తనని అంటున్నాము, మేమేమైనా కావాలని అన్నామా అంటే, చూడండి మీకు తెలుసు లక్ష్మి ఎంత మంచిది, ఎందుకు ఇదంతా చేస్తుంది, కుటుంబం కోసం ఎందుకు ఇంత పోరాడుతుందో అన్నీ మీకు తెలుసు, తనే ఇంటి కోసం ఏమైనా చేస్తుందని, కానీ మీరు మాత్రం లక్ష్మిని బాధ పెడుతున్నారు అంబిక, అది కరెక్ట్ కాదు, ఇప్పుడు ఆఫీస్ నుంచి కూడా తనని పంపించేశారు అని అంటంతో లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. విహారీ లక్ష్మి విషయంలో సంతకం చేసేస్తాడు కదా, ఆ సంతకం చేసిన సమయాన్ని విహారీని గుర్తు తలుచుకుంటూ బాధపడుతూ లక్ష్మి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక ఎవరు ఇదంతా చేశారు, నా విషయంలో ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అని లక్ష్మి బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. ఇక ఇంటి దగ్గర యమున చాలా కంగారు పడుతూ ఉంటుంది. విహారీ దగ్గర నుంచి 100 కోట్లు పోయాయి అంటే విహారీ చాలా బాధపడుతూ ఉంటాడు అని ఆలోచిస్తూ యమున ఏం జరుగుంటుంది, లక్ష్మి అలా చేయదు, లక్ష్మి ఎందుకు అలా చేస్తుంది అని యమున ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఎవరు ఇలాంతా చేశారో తెలుసుకోవాలి అని విహారీకి ఫోన్ చేస్తుంది. అమ్మా నేను ఇంటికి వచ్చేస్తున్నాను, వచ్చాక మాట్లాడతాను అని విహారీ ఫోన్ పెట్టేస్తాడు. ఇక లక్ష్మి